ఆయుర్వేదంలో మహర్షి ఆత్రేయ పునర్వసు నేరుగా తన శిష్యుడైన అగ్నివేశకు చెప్పిన జ్వరం కథ ఇది. త్రేతాయుగంలో శివుడు 1000 దివ్య సంవత్సరాలు కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి వ్రతం పూనుకున్నాడు. ఇక ఆ అవకాశాన్ని వాడుకుని అసురులు మనుషులను ధర్మ మార్గం నుండి తప్పించే పనుల్లో పడ్డారు. సరిగ్గా ఈ సమయంలో దక్ష ప్రజాపతి ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు. కాని శివుడికి యజ్ఞంలో వాటా ఇవ్వలేదు. దేవతలు వేడుకున్నా వినలేదు. శివుణ్ణి పూజించకుండా యజ్ఞం చేశాడు. ఇక అప్పుడు శివుడి వ్రతం ముగిసిన తరువాత దక్షుడి అవమానం తెలుసుకుని కోపంతో మండిపోయాడు. తన నుదుట మీద 3వ కన్ను తెరిచి అసురులను దహించేశాడు. తరువాత దక్షయజ్ఞం నాశనం చేయడానికి తన కోపాగ్ని నుండి ఒక బిడ్డను సృష్టించాడు. ఆ బిడ్డ యజ్ఞాన్ని నాశనం చేసి దేవతలను మనుషులను వేధించాడు. అప్పుడు దేవతలు సప్తర్షులు శివుణ్ణి స్తుతించగా శివుడు తన క్రోధాగ్నిని పిలిచి చెప్పాడు, నువ్వు లోకంలో జ్వరంగా మారి మనుషుల పుట్టుకలో మరణంలో ఉంటూ అధర్మ ప్రవర్తన చేసేవారిని వేధించు అని. అలా జ్వరం పుట్టింది. ఇది జ్వరం కథ.